వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు రజితారెడ్డి గారు ఉన్నారు. రజితారెడ్డి గారు చెప్పండి, ఈ రోజు హరీష్ రావు గారు అరెస్ట్ కావచ్చు అంటే గత కొన్ని రోజులుగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలంటున్నారు, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలంటున్నారు, ఈవెన్ కేసీఆర్ కి కూడా డబుల్ బెడ్రూమ్ చెర్లపల్లి జైల్లో రెడీగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంటే అడ్డుకుంటుందా, లేకపోతే కక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చు? అయితే ఇవాళ అధికారం అండ చూసుకొని ఇలా ఏ ప్రజల ఓట్లతో గెలిచినవో ఇలా అదే ప్రజలు పాడగట్టే రోజు దగ్గరికి వస్తుంది నీకు. ఎందుకంటే అక్రమ నిర్బంధాలతో అక్రమ కేసులతో ఇలా మీ అరాచకాలను ఎండగడుతున్నందుకు ఇలా మా అన్న హరీష్ రావు గారిని, పాడి కౌశిక్ అన్నను అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం. ఇలా ప్రజలంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా దేనికి అరెస్ట్ చేస్తున్నావు? ఇలా ఎవరో అనామకుడు ఇచ్చిన కంప్లైంట్ ని పట్టుకొని ఇలా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏముందని అరెస్ట్ చేసినావో నేను ఇలా తెలంగాణ పౌరురాలిగా ఒక ఆడబిడ్డగా ప్రశ్నిస్తున్నా. ఇలా పార్టీలకు అతీతంగా కూడా ఎందుకు అరెస్ట్ చేసినావు? హరీష్ రావు ఇలా పేద ప్రజలకు అన్నం పెట్టిండు, ఇలా సిద్దిపేటల కోట్లాది లక్షలాది జనాలకు ఆసరాయిండు, ఒక పెద్ద దిక్కైండు. తెలంగాణ స్టేట్ మొత్తానికి కూడా మంత్రిగా ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని ఇలా ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేసినావో, ఎట్లా కక్షపూరితంగా అరెస్ట్ చేసినావో ప్రజలంతా కూడా గ్రహిస్తున్నారు. ఇలా నువ్వు ఏదో చేస్తానని ఎంతో అరచేతిలో స్వర్గం చూయించి నువ్వు ఏదైతే గద్దెకెక్కినవో నీ అరాచకాలను ఎండగడుతున్నందుకు, నిన్ను ప్రశ్నిస్తున్నందుకు, పేద ప్రజల పక్షాన ఉండి మాట్లాడుతున్నందుకు ఇలా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినావు. ఇది నిజంగా కూడా ఇది చెంపపెట్టు అవుతుంది. నీకు డెఫినెట్ గా ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు ఏ ఓట్లతో గెలిచినావో ఇలా అదే ఓటు వేసిన ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. నీకు ఇలా ఇంతటి రాక్షస పాలన చూస్తున్నందుకు ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఇలా ప్రజా పాలన అని చెప్పినావు, నువ్వు ఇలా రాక్షస పాలన చేస్తున్నావు. ఇలా అప్రజాస్వామికంగా ఇలా అక్రమ అరెస్టులను, ప్రజాస్వామ్యం లేదా తెలంగాణలో? ప్రశ్నిస్తే కేసులైనా నిర్బంధాలైనా ఇలా ఎంతకాలం నిర్బంధించి నువ్వు రాక్షస పాలన చేస్తావు అనేది అడుగుతున్నా. ఇలా ఏ అక్రమ కేసులు ఎవరు అంటే మీ వైఫల్యాలను ఎవరెత్తి చూపితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు అంటే ఇక నువ్వు ఎంత భయభ్రాంతులలో బతుకుతున్నావు. కాంగ్రెస్ పార్టీ నీ కుర్చీని కాపాడుకోవడానికి నువ్వు ఎంతకైనా దిగజారుతావు అనేది ఇలా ప్రజలు గమనించారు. ఇలా డెఫినెట్ గా ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ నేతలను, మా నేతలను అరెస్ట్ చేసినావో విడుదల చేయకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో నీకు బుద్ధి చెప్పక మానరు ప్రజలు. ఇలా ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నది ఇలా మాకు ఏదో చేస్తాడని మభ్యపెట్టిండు. మాకు ఇలా అంటే సబ్బండ వర్గాలను ఏడిపిస్తున్నాడు, సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి తెచ్చిండు. ఇలా హైడ్రా పేరుతోని ఇలా పేద ప్రజలను రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఇలా లఘుచర్ల భూ ఇష్యూతోని పేద ప్రజల భూములు గుంజుకుందామని చూస్తేవి. ఇలా నువ్వు ఏ వర్గాన్ని సంతోషపెట్టినావు? ఏ వర్గం చూసినా కూడా బాధల్లో ఉన్నారు. ఇలా మీ అక్రమ అరెస్టులను డెఫినెట్ గా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. బుద్ధి తెచ్చుకొని మా నాయకులను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడం, మనం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉన్నాం. ఆయన తెలంగాణ తల్లిలో కూడా మార్పులు చేర్పులు ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. అసలు ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరం. తెలంగాణ తల్లిని స్వరాష్ట్ర సాధనలో, ఉద్యమంలో ఊరూర, వాడ పల్లె పల్లెన ప్రతిష్ఠించిన ఇలా అన్ని వర్గాల ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ తల్లిని. ఇలా మన రాష్ట్ర సంస్కృతిలో తల్లి అంటే ఒక గొప్ప స్థానంలో పెడతాం, ఈ ఒక దేవత ప్రతీకగా చూస్తాం. ఇలా దేవతకు కిరీటం వద్దంటాడు, నగలొద్దంటాడు. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు అట్లనే ఉంటారా? అంటే బానిసత్వానికి, నిరంకుశ పాలనకు నిదర్శనంగా చూపిస్తావా తెలంగాణను? కేసీఆర్ గారి సారథ్యంలో ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇలా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన తెలంగాణలో ఇంకా నువ్వు బానిసత్వానికి నిదర్శనగా, నువ్వు పేదరాలుగా చూపించడానికి అర్థం ఏముంది చెప్పండి? ఇలా గరీబోళ్ళ తెలంగాణ నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు అట్లా పెడతావా? అంటే నువ్వు తెలంగాణను, అభివృద్ధి తెలంగాణను అట్టడుగు స్థాయికి పడేసినావు కాబట్టి దానికి గుర్తుగా పెడుతున్నావు అని నేను అనుకుంటున్నా. ఇలా తెలంగాణ తల్లి కిరీటము, సొమ్ములు, ఇలా వజ్ర వైడూర్యాలతో ఎంత గొప్పగా నా సంస్కృతి, నా తెలంగాణ కోటి రతనాల వీణాను వాడుకున్నాము. ఇలా బతుకమ్మ అంటే తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం అండి, మన అస్తిత్వానికి ప్రతీక, మన పండుగ. ఇలా ఎటువంటి సబ్బండ వర్గాలు అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను చేసుకుంటాం. ఇలా మన తెలంగాణ ప్రాంతానికి ప్రసిద్ధిగాంచిన మన బతుకమ్మ చేతులుంది. ఇలా మన ప్రధాన పంట అయినటువంటి జొన్న కంకి చేతులుంది. ఇలా ఏమీ లేని టైంలో కూడా జొన్న గట్టుక దీన్ని బతికిన చరిత్ర మన తెలంగాణ వాసులకు ఉంది. ఇలా 24 గంటల నీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఇలా రైతులకు పెద్దపీట వేసి, రైతు పక్షపాతిగా పనిచేసి ఇలా సుసంపన్న తెలంగాణ మారుస్తే నువ్వు పేదరాలుగా చూపిస్తున్నావు. నిజంగా నీ బొమ్మలో ఏం కనబడుతుంది అంటే నాకు సోనియా గాంధీ కనబడుతుంది. అచ్చం నువ్వు సోనియా గాంధీని ప్రతిష్ఠించడం అని నేనంట. ఎందుకంటే 1200కు పైగా విద్యార్థులను బలిదానం తీసుకున్న వ్యక్తి,
బలిదేవత అని సంబోధిస్తేవి ఇలా నువ్వు బంగారు దేవత అంటున్నావు, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటా అంటున్నావు. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పినవో అది చెయ్యి. నువ్వు ఎవరు విగ్రహం పెట్టుకో, ఇవాళ నువ్వు అసెంబ్లీలో తీసుకొచ్చి రాజీవ్ గాంధీ తండ్రి, రాహుల్ గాంధీ తండ్రిని పెడతా అంటున్నావు. నువ్వు ఎవరినైనా పెట్టుకో, నువ్వు ఎవరినైనా ప్రతిష్ఠించుకో, కానీ నువ్వు ఏం చేస్తా అని వచ్చినావు, ఏం చేస్తున్నావు? ఇలా తెలంగాణలో నీ 6 గ్యారంటీలు, 420 మోసపూరిత హామీలు మేము ప్రశ్నిస్తాము. డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ఉన్న, ఆపోజిషన్ లో ఉన్నా, మేము మేము పార్టీలో ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పనిచేసినాము. ఇలా మేము కొట్లాడుతున్నాం కాబట్టి మా మీద కుట్రపూరిత కేసులు పెడుతున్నావు. ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, రేవంత్ రెడ్డికి కానీ చెంపపెట్టుగా మారబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది.